వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ కాషాయ దళంలో ఊహించని భారీ మార్పులు జరగబోతున్నాయా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు ఒకే ఒక్క పేరు సంచలనంగా మారిందా? అవును, మాస్ లీడర్ ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అటు ఇద్దరు నేతలు తమ పదవుల నుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారం ఈ సస్పెన్స్ ను మరింత పెంచేసింది. గతంలో మిస్ అయిన లక్ ఇప్పుడు ఈటెలను వరించబోతుందా? ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి కాబోతున్నారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హాట్ టాపిక్ పైనే జోరుగా డిస్కషన్స్ సాగుతున్నాయి. తెలంగాణ బీజేపీలో త్వరలోనే భారీ మార్పులు జరగబోతున్నాయనే లీకులతో పొలిటికల్ హీట్ అమాంతరం పెరిగిపోయింది. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు సీనియర్ నేత కూడా తన పదవి నుంచి తప్పుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో కూడా ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవిని బలంగా ఆశించారనే టాక్ నడిచింది. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఆ పదవి అనే నిబంధనతో అప్పట్లో రామచంద్రరావుకు ఆ అవకాశం దక్కింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటెల పేరు మళ్లీ తెరపైకి రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈసారైనా ఈటెల కల నిజమై కేంద్ర కేబినెట్ లో బెర్తు దక్కుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు ఈ ఊహాగానాలపై అటు ఈటెల రాజేందర్ గాని ఇటు పార్టీ అగ్రనాయకత్వం గాని నోరు విప్పలేదు. తెలంగాణ కాషాయ దళంలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ మొదలైనట్లు కనిపిస్తుంది. సీనియర్ నాయకుడు ఈటెల రాజేంద్రకు కేంద్ర మంత్రి పదవి వరించబోతుందనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఢిల్లీ పెద్దలు ఈటెల సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించుకోవాలని గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేయక తప్పదనే లీకులు వస్తున్నాయి. అంతేకాదు పార్టీ కోసం కష్టపడిన బండి సంజయ్ కూడా ప్రస్తుతం బాధ్యతల నుంచి తప్పుకుంటారనే ప్రచారం కలకలం రేపుతోంది. గతంలో ఈటెల స్టేట్ చీఫ్ పోస్టు కోసం గట్టిగానే ట్రై చేసినా సమీకరణలు కలిసి రాలేదు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవారికే అధ్యక్ష పీఠం అనే పట్టుదలతో అప్పట్లో రామచంద్రరావుకు లైన్ క్లియర్ చేశారు. కానీ ప్రస్తుతం టీబీజేపీలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈటెల పేరే కరెక్ట్ అని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో మరోసారి ఈటెల రాజేందర్ పేరు పొలిటికల్ సర్కిల్లో మారుమోగుతుంది. ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియా ముచ్చటగానే మిగిలిపోతుందా లేక నిజంగానే ఆయనకు ప్రమోషన్ వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్పై ఈటెల టీం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనడానికి తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. ఈటెల రాజేందర్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది. ఒక వార్తతో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీల్లో కొత్త సమీకరణలు చర్చలు మొదలయ్యాయి. కిషన్ రెడ్డి త్వరలోనే తన మంత్రి పదవికి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఆయనతో పాటు మరో సీనియర్ నేత కూడా వేరే బాధ్యతల వైపు అడుగులు వేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈటెల పార్టీ పగ్గాలు చేపట్టాలని చూసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. సంఘ్ పరివార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలనే రూల్తో అప్పట్లో రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుత తెలంగాణ పొలిటికల్ సినారియాలో ఈటెల లాంటి మాస్ లీడర్కు గుర్తింపు ఇవ్వడం పార్టీకి అవసరమని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే చాలా కాలం తర్వాత మళ్లీ ఈటెల పేరు అనూహ్యంగా స్క్రీన్ పైకి వచ్చింది. ఈ క్రేజీ అప్డేట్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. హస్తినా వేదికగా తెలంగాణ బీజేపీకి సంబంధించి ఏదో పెద్ద స్కెచ్ నడుస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫైర్ బ్రాండ్ నేత ఈటెల రాజేంద్రకు కేంద్ర మంత్రి పదవి ఖాయమైందంటూ సరికొత్త చర్చ నడుస్తోంది. ఈ ప్రచారం నిజమైతే తెలంగాణ బీజేపీ స్వరూపమే మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తన పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఈటెల అధ్యక్ష పదవి రేసులో నిలిచిన అధిష్టానం పెద్దలు దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఈటెలకు పెద్దపీట వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయనకు కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. మరి ఈసారైనా ఈటెలకు అదృష్టం పండి ఢిల్లీలో చక్రం తిప్పుతారో లేదో చూడాలి.
తెలంగాణ పొలిటికల్ ల్యాండ్స్కేప్ లో త్వరలో ఒక భారీ భూకంపం రాబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈటెలకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతుందనే వార్త ఇప్పుడు దీవగ్నిలా వ్యాపిస్తుంది. ఈ పరిణామం తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని, అదే సమయంలో కొత్త ఉత్కంఠతను రేపుతుంది. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఈటెల లాంటి బలమైన నేతకు కీలక పదవి ఇస్తేనే మైలేజ్ వస్తుందని హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారైనా ఈ ప్రచారం నిజరూపం దాల్చుతుందా, లేక ఎప్పటిలాగానే కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా అనేది ఆసక్తికరం. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీలో రాబోయే రోజుల్లో పెద్ద మార్పులే జరగబోతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈసారి ఆయన ఈటెల రాజేందర్ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి కేంద్ర మంత్రి అవుతారా, లేక ఈ వార్తలు కేవలం ప్రచారానికే పరిమితమవుతాయా అనేది తెలియాలంటే అధిష్టానం నోరు విప్పాల్సిందే.